స్వామియే శరణమయ్యప్ప. హాయ్ అందరికీ నమస్కారము. 365 డేస్ ఛాలెంజ్‌లో ఇది డే 11. ఈరోజు కూడా ఎర్లీ మార్నింగ్ లేచి, స్నానం చేసి, పూజ సామాగ్రి పట్టుకొని అయ్యప్ప స్వామి టెంపుల్‌కి వెళ్ళి మాలాధారణ చేశాము. అలా పూజ కంప్లీట్ చేసుకొని మార్నింగ్ రొటీన్ అయితే స్టార్ట్ చేశాను. చెప్పాను కదా! మనం సూర్య నమస్కారాలు నేర్చుకుంటున్నామని. ఈ రోజు నుండి మన మార్నింగ్ రొటీన్‌లో సూర్య నమస్కారాలు అయితే చేస్తున్నాము. జస్ట్ నేర్చుకొని చేస్తున్నా అంతే. పర్ఫెక్ట్‌గా అయితే చేయలేకపోతున్నాను. కానీ స్లోగా అయితే ఇంప్రూవ్ చేసుకుందాం. ఇంకా మనం ఈ రోజు నుండి 41 రోజు అయ్యప్ప స్వామి దీక్షలో అయితే ఉండబోతున్నాం. ఇదే మొదటి రోజు. నేను ఆల్రెడీ చిన్నప్పుడు ఒకసారి మాల ధరించాను. అండ్ మా నాన్న స్వామి 3 టైమ్స్ మాల వేయిస్తా అని మొక్కుకున్నారు. ఇంకా నాకు కూడా శబరిమల అయ్యప్పను దర్శనం చేసుకోవాలని ఉంది. సో, నేను ఇది రెండోసారి మాల ధరించడం. ఇంకా దీక్ష అంటే తెలిసిందే కదా! ఎర్లీ మార్నింగ్ చల్లనీటితో స్నానము, బ్లాక్ డ్రెస్ వేసుకోవడం, సింపుల్ వెజ్ ఫుడ్ తినడం, కామ్‌గా ఉండడం, ఆ అయ్యప్పను పూజించడం, ఇలా చేయడం వల్ల మన మనసుకి శాంతి కలుగుతుందంట. అండ్ ఒక స్పిరిచ్యువల్ ఎనర్జీ వస్తుంది. చెప్తుంటేనే నాకు చాలా ఎక్సైట్‌మెంట్‌గా ఉంది. అండ్ ఛాలెంజింగ్‌గా కూడా ఉంది. ఎందుకంటే 41 డేస్ అంటే ఇట్ ఈస్ నాట్ ఏ స్మాల్ థింగ్. బట్ ఐ ఫీల్ ఇట్ ఈస్ ద రైట్ టైమ్ టు టెస్ట్ మై డిసిప్లిన్, పేషెన్స్ అండ్ సెల్ఫ్ కంట్రోల్. ఈ జర్నీలో నా ఫిజికల్ గ్రోత్‌తో పాటు నా స్పిరిచ్యువల్ అండ్ మెంటల్ గ్రోత్‌ని కూడా ఇంప్రూవ్ చేసుకుందామని బలంగా డిసైడ్ అయిపోయాను. ఈ 41 డేస్‌లో నేను క్లీన్ ఫుడ్, మెడిటేషన్, వర్కౌట్స్, డెవోషన్‌తో కంటిన్యూ చేస్తాను. అండ్ ఆ అయ్యప్ప స్వామిని గుర్తు చేసుకొని ప్రతిరోజు కూడా బెటర్ పర్సన్ అవ్వడానికి ట్రై చేస్తాను. అండ్ నేను ఇలా 41 రోజు దీక్ష స్ట్రాంగ్‌గా, సక్సెస్‌ఫుల్‌గా చేయాలని మనస్ఫూర్తిగా నాకైతే విష్ చేయండి మామ. అండ్ ఈ వీడియో చూస్తున్న మీలో ఎవరైనా సరే దీక్ష చేస్తుంటే కామెంట్‌లో చెప్పండి. మరి ఈ రోజుటికి ఇంతే. మళ్ళీ రేపు కలుద్దాం. స్వామియే శరణమయ్యప్ప.